అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అమరావతిలో అసెంబ్లీ జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో కూర్చొని ప్రజలకు ఏం అవసరము, రాష్ట్రానికి ఏం అవసరము, ఏ విధంగా మనం ముందుకెళ్తే ప్రజలకి రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఆలోచనతో వాళ్ళు చర్చించుకుంటూ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి యొక్క సందర్భంలో ప్రతిపక్షం లేకపోయినా కనీసం 30% ఏదో కొంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి యొక్క వైసీపీ పార్టీ ప్రజలను ఇంకా మభ్య పెట్టాలనే ఆలోచనలో ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఇలాంటి వాళ్ళక మనము ఓట్లు వేసేది? ప్రజల పక్షాన్ని పోరాడలేని పార్టీలకు ఓటు వేస్తే అది ఆ ఓటు వేస్ట్ అవుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఉంది కదా, మళ్ళీ నేను ఎట్లయినా గెలుస్తాను అని కలలు కంటున్నారు తప్పిస్తే, ప్రజలు కనీసం ఇంతమంది మా పక్షాన్ని ఉన్నారు కదా, వాళ్ళ కోసం మనం పోరాడాలా అనే ఆలోచన లేకుండా ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలా, బట్ట కలిసి మోగంలో వేయాలా అనే విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ యొక్క వైసీపీ పార్టీ కేవలం మభ్య పెడుతుంది తప్పిస్తే ప్రజల పక్షాన పోరాడే పార్టీ కానే కాదు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఎన్ని సీట్లు వచ్చింది, మనకు ప్రతిపక్షం ఉందా లేదా అనేది కాదు, ఓటు బ్యాంక్ ఉంది కదా, దాన్ని బట్టైనా మీరు పోయి కనీసం 11 మందే కదా, మీరైనా పోయి కనీసం మాట్లాడచ్చు కదా. సరే, జగన్మోహన్ రెడ్డికి అయితే పాపం అక్కడెక్కడ తిరగాల, ఆయనకు టెన్షన్ ఎక్కువ, మిగతా ఎమ్మెల్యేలను పోవచ్చు కదా. గతంలో జనసేన పార్టీలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినాడు, ఆయన అసెంబ్లీకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓడిపోయినా కానీ ప్రజల పక్షాన పోరాడినారు. ఆ ఇంకిత జ్ఞానం మీకు లేదనేసి సందర్భం అడుగుతున్నాను. ఏది పడితే అది మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించి ఏదో సాధిస్తామనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంకా నెక్స్ట్ పడే ఓట్లు కూడా పడవనేసి, ఈ 11 కూడా రాదనేసి తెలుసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలకు విజ్ఞప్తి, తెలుగుదేశం పార్టీ తరపున, కూటమి తరపున, దయచేసి రాబోయే రోజుల్లో లేనిపోని కల్లుబిల్లు మాటలు చెప్పి మనంతా ఏదో ధర్నాలు, ర్యాలీలు, ఏమేమో హంగామా చేస్తున్నారు కదా, దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా? ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా? నిజంగా డిఎస్సీలు అన్యాయం జరిగింటే వాళ్ళు ఎవరైతే డిఎస్సీలు అన్యాయం చేస్తే వాళ్ళు ఏమైనా ముందుకు వచ్చినారా? లేదే. మీకెందుకు ఈ తాపాత్రము? లేని దాన్ని చెప్పి నిజం చేయాలనుకుంటే ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. కాబట్టి నిజం కాదు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం ఏదైనా పోరాడండి. ఊరికే జనాలు ఏమార్చాలంటే ఖచ్చితంగా మీకు బుద్ధి, మరొకసారి లోకల్ ఎలక్షన్ వస్తూ ఉంది, ఆ లోకల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు మళ్ళీ బుద్ధి చెప్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. ఇంచేపు మన పెద్దలు మాట అన్నట్టుగా ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు. ప్రతిపక్షం మనం కావచ్చు, రూలింగ్ పార్టీ కూడా కావచ్చు. మనం ఏం చేయాలంటే, మొన్నంతా వీళ్ళు దగా డిఎస్సి అన్నారు. మాకు చెప్పి ఏం ప్రయోజనం? నువ్వు దగా డిఎస్సి ఎక్కడ చెప్పాలా? నువ్వు ఏడ చెప్పాలంటే అసెంబ్లీలో పోయేసి నువ్వు చేసిన అవకతవకలు ఇవి, డిఎస్సిలో నువ్వు చేసిన తప్పులు ఇవి అని ఎత్తి చూపించింటే మా వాళ్ళు కూడా దానికి ఏం సమాధానం చెప్పాలో మేము చర్చకు రండి. ఈ రోజు నుంచి కదా, ఏ రోజు నుంచో చెప్తా ఉన్నాం. కానీ మీరు ఏ రోజైతే వచ్చినారు చర్చలకి చెప్తా ఉన్నారు, ఖచ్చితంగానే అంటా ఉన్నా. ఈరోజు ఎందుకు అంటానంటే, ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా, దాని గురించి చర్చించాలా. తప్పేముంటే ఎత్తి చూపించండి. పలానా కూటమి ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఇది తప్పు చేసింది. ఆయన ఏమంటాడంటే, ఈ గొడ్డలి పార్టీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా తప్పు పడుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కదా, ఇది స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా జాబ్ ఇవ్వాల్సిందే కదా. దాన్ని ఇవ్వద్దని చెప్పి వీళ్ళెవరు నాకైతే అర్థం కాలే. అంటే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా తప్పు పడుతూ ఉన్నారా? మళ్ళీ ఇంకోటి అంటారు మావిగన్ అంటారు. పోనీ మీరు మావిగన్ అంటున్నారు కదా, మావిగన్ అంటారు, డిఎస్పీ తప్పులు అంటారు. రా అసలు రా మావిగన్ గురించి చర్చించండి. మీదే న్యాయం అదే పడతాం. మావిగన్నే దానికి రారు, రోడ్లో కూర్చుంటారు,
రిలే నిరాదీక్షలు అంట. నాకు తెలిసి జంజీలు అంటే 1995 పైన ఉండేవాళ్ళు జంజీలు. నాకు తెలిసి అడవురు అంతా 1947లో ఉన్నారు. నాకు తెలిసి అది జంజీ కాదు, జేజీలు అది ఉండేదంతా. జంజీలు అయితే ఖచ్చితంగా కానే కాదు అని అంటా ఉన్నా. మళ్ళీ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మొన్న డెవలప్మెంట్లో మీరే చూస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అమరావతి కావచ్చు, మన పోలవరం కావచ్చు, ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తూ ఉంటే వీళ్ళ వల్ల చూసి ఓరవలేకుండా మన మీద బురద చల్లుతూ ఉంటారు. మీరు మా ముందు బురద తెలియదు కాదు, అది మీ మీదే వచ్చి పడుతూ ఉందని కూడా మీరు కూడా ఖచ్చితంగా తెలియాల. ప్రజలారా దయచేసి మీరు అందరూ ఒకటే ఒకటి ఆలోచిస్తూ ఉండ. మీరందరూ వైసీపీకి అవకాశం ఇచ్చినారు, ఈ గొడవల పార్టీకి. వాళ్ళు మీ తరపున పోరాడే హక్కులు వాళ్ళకు ఉందా లేదా? ఖచ్చితంగా పోయిపోతే అసెంబ్లీలో ఇది కొట్లాడాలి కదా. మన తరపున కొట్లాడకపోతే వాళ్ళకి మనం ఎందుకు ఓట్లు వేయాలా? దయచేసి మీరు ఇవంతా ఈ గొడ్డలి పార్టీ ఏమేమి చేస్తూ ఉందో దయచేసి ఒకసారి చూడండి. ఈ 2.5 సంవత్సరంలో ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందుతూ ఉంది. సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడులు కూడా వస్తూ ఉంది. ఇవంతా చూసి ఓరవ లేకుండానే మన పైన ఈరోజు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు గొడ్డల పార్టీ ఒక్క ఛాన్స్ అనే ముందర వచ్చింది. ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చేసినారు. ఇంకా జీవితంలో కూడా వాళ్ళకి అవకాశం మీరు అనేసి అని కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దయచేసి మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తా ఉన్నా, ప్రజలు దయచేసి ఆలోచించండి. అవకాశం ఉన్నప్పుడు పోయి కొట్లాడాలా, అది వదిలేసి రోడ్లో ధర్నాలు, రిలే నిరాదీక్షలు. దానివల్ల ఆ రోజు బీజేపీకి 2 సీట్లు వచ్చింది. ఆ రోజు మేము పార్లమెంట్లో పోయి కాంగ్రెస్ ప్రజల తరఫున కొట్లాడలేదా? 2019లో తెలుగుదేశానికి 23 సీట్లు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవమానించినా, ఎంత ఇది కుల్లబొడిచినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజాపక్షం నిల్లేదా? నిలిచి మళ్ళా ప్రజల కోసం పోరాడి మళ్ళీ ఇప్పుడు 164 సీట్లు తెచ్చుకున్నాడు కదా. ఇది ప్రజాపక్షం అంటే. ఇలా అదే కాకుండా ఈరోజు అసెంబ్లీకే రాకుండా దాంకొని తిరుగుతా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలా? అంటే మీరు వచ్చే డీసీ గురించి మేము ఎత్తుతాం, ఇది నాయనా ఇది సమస్య, మేమేం తప్పులు చేసినా ఎత్తి చూపించండి, మేము మొత్తం ఎత్తి ప్రూఫ్తో సహా చూపిస్తాం. మావిగన్ అన్నారు, మావిగన్ పెడితే పనికిరాదు అయినా అమరావతి ఇది పెట్టాలని మేము ఎత్తి చెప్తాం. దానికి మీరు రాకపోతే అంటే తప్పు మీరు ఉన్నట్టే కదా. ఇంకా అక్కడ మించి ఏమీ పోలేదు. మళ్ళీ రేపు కూడా ఉంది, మొన్నాడు ఉంది. దయచేసి ప్రజల పక్షాన మీరు పోయి మీ గొంతు వినిపించండి, ప్రజలకు న్యాయం చేయండి. కూటమి ప్రభుత్వం ఏమన్నా తప్పు చేసింటే కూడా నిలదీయండి, తప్పేముంది? ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కదా, రాజారెడ్డి రాసిన రాజ్యాంగం కాదు అనేసి కూడా మరోసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగు. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటూ, అయ్యా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం హోదా ఉన్నా లేకపోయినా మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు. ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి మా పక్షాన పోరాడు, మా కష్ట నష్టాలను నువ్వు అసెంబ్లీలో మాట్లాడని చెప్పి పంపించినారు. ఎవరైనా సరే ప్రజానాయకుడు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధి గొంతు ఎక్కడ వినిపించాలండి? మీరు కూడా ప్రశ్నలు ఉన్నారు. మీకంటూ ఒక హౌస్ ఉంది, ఒక అసెంబ్లీ ఉంది, ఒక శాసన మండలి ఉంది, ఎంపీలకంతా కూడా పార్లమెంట్ ఉంది. వాళ్ళు పోయేసి ఎందుకు పార్లమెంట్ ఎంపీలు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడతారు? మీరు ఎమ్మెల్యేగా గెలియలేదా? మీకు డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదా గవర్నమెంటు? మీకు ప్రజలు ఓట్లేసి మీకు గెలిపించలేదా? అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి మీరు మొగాన పేడేస్తున్నట్లు ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు నువ్వు ప్రజల గురించి మాట్లాడినప్పుడు ఆ హోదా ఎమ్మెల్యే అనే పోస్టుకు అనర్హుడు. ఎవరైనా సరే, అది మీరు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీరందరూ కూడా అసెంబ్లీలో పోయి ప్రజాపక్షానికి ఎదురుంచే సత్తా ఎవరికుంది? ఎమ్మెల్యే గెలిచిన పార్టీలకు ఉంది. అక్కడ పాలకపక్షం, ఇటు ప్రతిపక్షం. మీరు ప్రతిపక్షంలో పోయి అసెంబ్లీలో గొడవ చేయండి, పాలకపక్షాన్ని నిలదీయండి. మీరు తప్పు చేసిన అడగండి, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. హౌస్కే పోరు, అసెంబ్లీకే పోరు, బయట వచ్చి మేమేమో చేసేస్తాము అంటారు.
మీరు అక్కడ పోతే కదండి మీరు మంచో చెడు తెలిసేది. ఏదైనా దొంగతనం జరిగితే మనం పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తాం, పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. రోడ్ల నోరు కొట్టుకుంటే ఏం చేసేది వాళ్ళు? ఎవరన్నా వస్తారా? ఆ మాదిరి మీరు అసెంబ్లీకి పోయేసి ప్రతి పాలక పక్షం ఏమి తప్పు చేస్తూ ఉంది అనేది ప్రతిపక్షం వాదించడానికి మీకు అవకాశం ఉంది. మీరు అక్కడ పోయి మాట్లాడండి. అంతెందుకు మన డిఎస్సి గురించి ఇంత మాట్లాడతారు మీరు. డిఎస్సి గురించి మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడండి, అక్కడ మాట్లాడరు. ఎందుకంటే అక్కడ మాట్లాడితే మీకు కరెక్ట్ అయిన సమాధానం వాళ్ళు చెప్తారు, బయట మాట్లాడితే ఏం ప్రయోజనము? అదొకటి. రెండోది, శాసన మండలిని రద్దు చేయాలని చెప్పిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అసెంబ్లీకి పోరు, శాసన మండలికి పోతారు. మీకు అంత ఇంట్రెస్ట్ ఏమి శాసన మండలి పైన రద్దు చేయాలని చెప్పి ఆనాటి శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడే నాయకులు మీరు కదా? మళ్ళీ ఆ శాసన మండలి పైన మీకు సిగ్గులేదా? మీరు కరెక్ట్ అయిన నాయకులు ఉంటే శాసన మండలి మీరు పోకూడదు, రద్దు చేయని చెప్పారు కదా, మాకు వద్దు అన్నారు కదా, వారికి నోటీస్ తిట్టారు కదా. అసెంబ్లీకి పోండి, అసెంబ్లీ కావాలన్నారు కదా మీరు, అసెంబ్లీలో పోయి మాట్లాడండి. మీరు మీ న్యాయం తెలుస్తున్నాడా అంటే అసెంబ్లీలో పోయేదానికి భయము, శాసనంలో ముందు రద్దు చేయన్నారు కదా, ఆడికి పోయేదానికి ధైర్యం ఉందా? చెప్పండి నాయకులున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా, అన్ని ఎమ్మెల్యేలు కూడా, మీరు కూడా పోయేసి ఈరోజు అసెంబ్లీ ఉంది, రేపు అసెంబ్లీ ఉంది, పోయేసి ఏం జరుగుతూ ఉంది మీరు పోయి నిలదీయండి. పాలక పక్షాన్ని తప్పులు ఎత్తి చూపండి, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా మీకు అంతో ఎంతో మళ్ళీ ప్రజల మీద గౌరవం ఉంటుంది. అది లేదంటే ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో మళ్ళీ తొందరలో మళ్ళీ మీకు చెప్తారు. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.